రీసెంట్‌గా 10థ్ అయిపోయిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏ గ్రూప్ తర్వాత ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. వాళ్ళందరి కోసం చిన్నగా ఒక వీడియో చేద్దాం. మేజర్, మైనర్ సబ్జెక్ట్స్ కింద స్ట్రీమ్స్ కింద డివైడ్ చేసుకుంటే మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంపీసీ ఇంకా బైపీసీ అనమాట. తర్వాత మిగతా అదర్ ఆఫ్టర్ 10థ్ చేసేవి డిప్లొమా, సిఈసీ, హెచ్ఈసీ ఎక్సెట్రా. సో ఎంపీసీ తీసుకుంటే ఏం చేయొచ్చు, బైపీసీ తీసుకుంటే ఏం చేయొచ్చు, ఇట్లాంటివన్నీ డీటెయిల్గా చూద్దాం. ఎంపీసీ తీసుకుంటే ఎంసెట్ రాయొచ్చు, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాయొచ్చు. ఎంసెట్ రాసిన, జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసిన ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవచ్చు అనమాట. బీటెక్ చేయొచ్చు. బైపీసీలో ఎట్లుంటుందంటే సేమ్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి మెయిన్గా, ఎంసెట్ ఇంకా నీట్ అన్ని. ఎంసెట్ నుంచి అగ్రికల్చర్, వెటర్నరీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్ ఇవి మెయిన్. ఇంకా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బయోటెక్నాలజీ ఇవి ఇంకో టైప్ అనమాట. ఇంకా నీట్లో వచ్చేసి ఎంబీబీఎస్, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చు. ప్లేస్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి, ఫాస్ట్గా జాబ్ వచ్చేస్తుంది. బైపీసీ వాళ్ళకి కష్టమని కాదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది ఫాస్ట్గా సెటిల్ అవ్వడానికి. సో కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే మెడికల్ కాలేజెస్ తక్కువనే ఉంటాయి, అగ్రికల్చర్ కాలేజెస్ తక్కువే ఉంటాయి. మిగతా ఏ కాలేజెస్ అయినా చాలా తక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే. సో ప్లేస్మెంట్స్ కూడా యాజ్ యూజువల్, జాబ్స్ కూడా తక్కువనే ఉంటాయి. ఇంకా 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 ఏంటి, ఈ 2 గ్రూప్స్లో ఏది తీసుకున్నా కానీ తర్వాత ఇవే చేయాలని ఏం లేదు, డిగ్రీ కూడా చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇదన్నమాట నా పర్సనల్ ఒపీనియన్. ఏంటి అంటే బైపీసీ కంటే ఎంపీసీ తీసుకోవడం బెస్ట్, ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే. లేదు ప్యాషన్ బైపీసీయే ఉంది అనుకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్ బైపీసీ ఆల్సో. సో ఇది అనమాట. మీకు తెలిసిన 10th వాళ్ళకి ఎవరికైనా మీరు షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సో 10th తర్వాత ఇవి మాత్రమే ఉంటాయని కాదు, ఇంకా చాలా ఉంటాయి అడిషనల్ కోర్సెస్. కాకపోతే మెయిన్గా ఇవి కాబట్టి నేను వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వీటి గురించి చెప్పిన అనమాట. ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇంకొకటి యాడ్ చేయడం మర్చిపోయినా, నీట్లో ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు. ఇంకా సో ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, బైపీసీ తీసుకోవాలి అని అనుకుంటే అయితే ఎంసెట్లో లేకపోతే నీట్లో సీట్ తెచ్చుకుంటా వస్తుంది, అగ్రికల్చర్ కానీ ఏబీబీఎస్ కానీ అని అనుకుంటేనే బైపీసీ తీసుకోండి, లేకపోతే యూ బెటర్ టు టేక్ ఎంపీసీ. తీసుకొని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకండి. సో ఇంతే అనమాట. ఇది మీకు తెలిసిన 10th వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ షేర్ చేయండి, సో దట్ దే విల్ గెట్ అన్ ఐడియా వాట్ కోర్స్ టు టేక్ అని చెప్పి. సో థ్యాంక్ యూ. ఏమైనా క్వైరీస్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా కావాలి, దేని గురించి అయినా డీప్గా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా దాని గురించి అడగండి, చెప్తా. సో థ్యాంక్ యూ.